ఎవ్రీవన్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఐపీఓని ఇండివిజువల్ ఇన్వెస్టర్గా ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇండివిజువల్ ఇన్వెస్టర్ అనొచ్చు, రీటైల్ ఇన్వెస్టర్ అనొచ్చు. సో ఈరోజు మనం భారత్ కోకింగ్ కోల్ ఐపీఓని అప్లై చేయబోతున్నాం ఇండివిజువల్ ఇన్వెస్టర్గా. సో దానికి నేను నా డిమాట్ అకౌంట్ జీరోదాలో ఉంది, జీరోదాకి లాగిన్ అయ్యాను. లాగిన్ అయ్యాక ఇక్కడ బిడ్ సెక్షన్లో చూసుకుంటే మనకి ప్రజెంట్ ఉన్న యాక్టివ్ ఐపీఓస్, క్లోజ్డ్ ఐపీఓస్ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకుంటే యాక్టివ్ ఐపీఓస్ 4 ఉన్నాయి. సో వాటిలో మనం ఈరోజు అప్లై చేయబోతుంది భారత్ కోకింగ్ కోల్. దాని ఇక్కడ మనకి ఐపీఓ ఓపెన్ డేటు, ఎండ్ డేటు, ప్రైజ్ అండ్ ఒక లాట్కి ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఒక లాట్ తీసుకుంటే ఎంత అమౌంట్ పడుతుంది, ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. ఓకే, మనం అప్లై చేస్తుంది ఇండివిజువల్ ఇన్వెస్టర్ కాబట్టి ఇక్కడ మనం అప్లై ప్రెస్ చేస్తే ఇక్కడ ఇండివిజువల్ ఇన్వెస్టర్ ఉంటుంది. సో ఇండివిజువల్ ఇన్వెస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ అయిన పాపప్ విండోలో లెఫ్ట్ సైడ్ మనకి ఐపీఓ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. రైట్ సైడ్ వచ్చేసి మ్యాండేట్ యూపీఐ డీటెయిల్స్, ఈ బిడ్స్ వాటికి సంబంధించిన సెక్షన్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనం ఆల్రెడీ నేను యూపీఐ ఐడి ఇచ్చున్నాను. సో అది ఆల్రెడీ సిస్టమ్ వెరిఫై చేసింది. సో నేను వచ్చేసి ఒక బిడ్ అప్లై చేయబోతున్నాను. ఒక బిడ్ అంటే 600 షేర్స్, దాని ప్రైస్ వచ్చేసి 13,800 రూపీస్. సో ఇక్కడ కట్ ఆఫ్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ సిస్టమ్ సెలెక్ట్ చేసింది, నేనైనా కానీ కట్ ఆఫ్ ప్రైస్ సెలెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఏ ఐపీఓకైనా కానీ డిమాండ్ బాగా ఉన్నప్పుడు మల్టిపుల్ టైమ్స్ సబ్స్క్రైబ్ అవుతుంది. సో మల్టిపుల్ టైమ్స్ సబ్స్క్రైబ్ అయినప్పుడు సిస్టమ్ మనం ఎన్ని లాట్స్ అప్లై చేసినా కానీ ఒక లాట్నే కన్సిడర్ చేస్తుంది అనమాట. మనం రీటైల్ ఇన్వెస్టర్గా మ్యాక్సిమం 2 lakhs వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఈ ఐపీఓకి బాగా డిమాండ్ ఉంది కాబట్టి సిస్టమ్ ఒక్క లాట్నే కన్సిడర్ చేస్తుంది మనం ఎన్ని అప్లై చేసినా. సో నేను అందుకని ఒక లాటే అప్లై చేస్తున్నాను, 600 షేర్స్. సో నెక్స్ట్ జస్ట్ మనం మొత్తం డేటా వెరిఫై చేసుకున్న తర్వాత సబ్మిట్ ప్రెస్ చేయాలి. సో మనం ఇక్కడ చూడొచ్చు, అప్లికేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, యూ విల్ రిసీవ్ ఏ యూపీఐ మ్యాండేట్ వన్స్ ద ఐపీఓ మార్కెట్ ఓపెన్స్, ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ బై దిస్ డేట్. సో మనకి ఒక ఫ్యూ మినిట్స్లో మనకి మన యూపీఐ ఐడికి మ్యాండేట్ రిక్వెస్ట్ వస్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో మనకి యాక్సెప్ట్ చేసిన తర్వాత 14th అలాట్మెంట్ వచ్చిందా లేదని మనకు తెలుస్తుంది. సో అలాట్మెంట్లో కానీ మనకి ఐపీఓ వస్తే అమౌంట్ డిడక్ట్ అయిపోయి షేర్స్ వచ్చేసి మన డిమాట్ అకౌంట్కి అలాట్ అవుతాయి. ఒకవేళ కానీ అలాట్మెంట్ రాకపోతే మనకి 15th అమౌంట్ అన్బ్లాక్ అవుతుంది మన బ్యాంక్ అకౌంట్ నుంచి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.